హాయ్ సార్. హాయ్, మీ అసలు పేరు ఏంటి సార్? నా పేరు పైల జగన్నాథరావు. పల్లి జగన్నాథరావు. మీ తానా గ్రామం పుట్టుక అసలు ఎక్కడ స్టార్ట్ అయింది సార్? తానా గ్రామం అంటే మా పెద్దలు చెప్పింది నాకు తెలుసు, నాకైతే తెలీదు. వాళ్ళు చెప్పిందే నాకు. పూర్వం పెద్దసమ్మ అమ్మవారి గుడి దగ్గర తానా గ్రామం ఉండేదని చెప్పేవారు అనమాట. సార్ ఆ తర్వాత అక్కడి నుంచి ఇక్కడికి షిఫ్ట్ అయిందని చెప్తారు. దానికి ఇప్పటికి కూడా పొలం పేరు పాతూరు పొలం అంటారు. అంటే ఊరి పేరు పాతూరు పొలం. పాతూరు అంటే తానం అక్కడ పూర్వం ఉండేదట. సార్ అక్కడి నుంచి ఇక్కడ షిఫ్ట్ అయిన తర్వాత అది పాతూరు కింద దాకా. అంతేత అది వ్యవసాయ భూముల కింద మారినప్పుడు అది పాతూరు పొలం అని చెప్పేసి అంటుంటారు అనమాట. ఓకే, అలాగంటే తెలుస్తుంది అక్కడ ఆ పొలం పేరు. అంటే ఊరి పేరు పాతూరు పొలంగా అంతే. అక్కడి నుంచి తానంగా ఇక్కడ వచ్చింది. తానాగా ఇక్కడికి వచ్చిందని అంటారు. మీ స్కూల్ డేస్ నుంచి ఇప్పటి వరకు మీ జర్నీ ఎలా స్టార్ట్ అయింది సార్ అసలు? మా స్కూల్ డేస్ అయితే నేను 1వ తరగతి నుంచి 7వ తరగతి వరకు తానం సార్ తానాలో చదివాను. మాతోనే అప్పర్ ప్రైమరీ స్కూల్ స్టార్ట్ అయింది. అప్పటి వరకు అయితే 1వ తరగతి నుంచి 5వ తరగతి వరకు ఉండేది. ఓకే. ఆ తర్వాత దాన్ని అప్పర్ ప్రైమరీ స్కూల్ చేసే మా ఫాదర్ ఉన్నప్పుడు నేను అప్పటి నుంచి 7వ తరగతి వరకు నేను ఇక్కడ తానాలో చదువుకున్నాను. తర్వాత 8వ తరగతి నుంచి 10వ తరగతి వరకు పరవాడ హై స్కూల్. పరవాడ హై స్కూల్ అంటే 7వ క్లాస్ వరకే తానంలో ఉండేది. తానాలో అప్పటికి 7వ తరగతి వరకే ఉండేది అన్నమాట. పరవాడ అయిన తర్వాత 74, 76లో ఏఎంఎల్ కాలేజ్ ఇంటర్మీడియట్. ఓకే. మీరు నేను తానాం గ్రామం అనగానే ప్రతి ఒక్కరికి ఫస్ట్ గుర్తొచ్చేది పైలి జగన్నాథరావు. అది పేరులా కాకుండా ఒక బ్రాండ్గా మారిపోయింది. జనాల్లోకి అంతలా రీచ్ అవ్వడానికి కారణం ఏంటి సార్? రీచ్ అవ్వడానికంటే అది మా అదృష్టం కింద అనుకోవాలి. బ్రాండ్ అంటే చేసే కార్యక్రమాలు, ప్రజలకి కావాల్సిన సౌకర్యాల గురించి వాళ్ళకి ఏది కావాలన్నది మనం తెలుసుకొని మనం ముందుగానే అదే ఏంటంటారు దాన్ని ప్రణాళిక అంటారు చూసారా, దాన్ని ఆ ప్రణాళిక ప్రకారంగా డెవలప్మెంట్ చేసుకెళ్తుంటే ప్రజలకు కావాల్సిన సౌకర్యాలు మనం సమకూర్చడంలో సఫలమైనాం. దాని మీద బ్రాండ్ కింద చెప్తుంటారు జనాలు అయితే చేస్తారు కదా అని చెప్పేసి. రాజకీయం వారసత్వం కొనసాగించాలి కాబట్టి రంగప్రవేశం మీరు చేశారా, లేదు మీకంటూ ప్రత్యేకమైన ఇంట్రెస్ట్ ఏమైనా ఉండేదా? అది కొంత అయితే అవ్వచ్చు. ఎందుకంటే మా నాన్నగారు మా తాతగారు రాజకీయ నేపథ్యంలో ఉంది. మా నాన్నగారు కూడా ఇక్కడ పూర్వం ఫస్ట్ ఆయన లైఫ్లో బర్నికు మున్సిపల్గా చేశారట. ఓకే. తర్వాత మా నాన్న తానా సర్పంచ్గా, పంచాయతీరాజ్ వ్యవస్థ వచ్చిన తర్వాత ఏకగ్రహం సర్పంచ్గా సుమారు 25 సంవత్సరాలు మా నాన్నగారు సర్పంచ్ చేశారు. కాబట్టి ఆయన కూడా పరవాడ సమితి వైస్ ప్రెసిడెంట్ కూడా చేశారు అప్పట్లో. 1968లో కూడా ఎమ్మెల్యేగా పోటీ చేశారంటారు మా నాన్న ఇండిపెండెంట్గా. అప్పుడు సైకిల్ గుర్తు ఆ రోజుల్లో ఇండిపెండెంట్ సైకిల్ గుర్తు మీద పోటీ చేశారంటారు. గెలవలేదు అనుకోండి. ఇంకా ఆ నేపథ్యం కూడా కొంత కారణమై ఉండొచ్చు. తర్వాత అనుకోకుండా నేను రాజకీయాలకు వచ్చాను. మీరు అనుకొని అయితే నేను రాలేదు. అనుకోని పరిస్థితుల్లో మా నాన్నగారు ఆరోగ్యం పాడవడం, గట్టిడని అవడం, ఇంకా లాస్ట్ అవర్లో మళ్ళీ అంటే గ్రామస్తుల కోరిక మేరకు మళ్ళీ నన్ను 80లో సర్పంచ్గా మళ్ళీ నన్ను ఏకగ్రహంగా మళ్ళీ సర్పంచ్గా పెట్టడం, అలా అనుకోని సంఘటనగా వచ్చాను అంతే. చాలా ఏళ్ళుగా మీరే ప్రెసిడెంట్గా ఉండడానికి కారణం ఏంటి సార్? అదే చెప్పాను కదా, తానా గ్రామంలో చాలా మంచి ప్రజలు, మా కుటుంబాన్ని కానీ నన్ను కానీ మా నాన్నగారిని కానీ మంచి ఆదరించిన గ్రామం. అది మా అదృష్టం. రెండోది ఏంటంటే ఏకగ్రహంగా ఇవ్వడానికి కూడా కారణం ఆ రోజు ఆ 20 సంవత్సరాలు నేను చేశాను. 1980 నుంచి 2001 వరకు నేను సర్పంచ్ 3 సార్లు. 80లో, 88లో, 95లో 3 సార్లు కూడా ఏకగ్రహంగా. 3 సార్లు కూడా ఏకగ్రహంగా ఇచ్చినప్పుడు మన మనసులో ఇక వేరే ఆలోచన ఏముండదు, థింకింగ్ ఏముండదు. నాకు రాజకీయాలతో ఒక పని లేదు అప్పుడు. వాళ్ళు వేరే పార్టీ అనేది అంతా ఒకటే పార్టీ, అంతా ఒకటే కుటుంబం. గ్రామంతో ఒకటే ఉండేది. ఉండొచ్చు పార్టీలు ఉండొచ్చు, కానీ అలా జనరల్ ఎలక్షన్ వరకే. గ్రామం వరకు వచ్చినప్పటికీ స్థానికంగా వచ్చినసరికి నాకు ఏకగ్రహం మళ్ళీ సర్పంచ్గా. అటువంటిప్పుడు మనకు వేరే ఆ థింకింగ్ ఏముండదు. రాజకీయం కాకుండా మీరేమై ఉండేవారు? మంచి వ్యవసాయదారిని అయి ఉండడము, బిజినెస్ కానీ లేదంటే జాబ్ కానీ. జాబ్ చేయాలని చెప్పి అనుకునేవాడిని. మరి అనుకోకుండా 76 నుంచి 78లో నాకు మ్యారేజ్ అవ్వడం, 80లోనే నేను సర్పంచ్ అవ్వడం అనుకోకుండా జరిగిన సంఘటన అన్నమాట, తక్కువ కాలంలోనే. మీ లైఫ్లో కానీ ఏదైనా పెద్దగా మోసపోయిన సందర్భం ఏదైనా ఉందా? దాని నుంచి మీరు ఏదైనా నేర్చుకున్నారా? మోసపోయిన సందర్భం అంటే రాజకీయంగా నేను సర్పంచ్ చేశాను, మండల ప్రెసిడెంట్ చేశాను 2001 నుంచి 2006 వరకు. ఆ మధ్యకాలంలో చంద్రబాబు నాయుడు గారు
కొత్త వాళ్ళకి ఎమ్మెల్యే టికెట్లు ఇస్తామని చెప్పేసి కొత్త వాళ్ళకి ఎస్ సార్. ప్రమోట్ చేస్తామని చెప్పేసి ఆయన ప్రకటించడం జరిగింది. దాని మీద 2004లో నేను కూడా బండారు సత్యనారాయణమూర్తి ఎమ్మెల్యేగా అక్కడ అప్పట్లో కంటిన్యూటీ ఎమ్మెల్యే చేస్తున్నారు అనమాట. ఆయనకి వేరే అవకాశం ఇస్తే, ఆయనకి తెప్పించి మనం ఎమ్మెల్యే అడగలేదు, ఎస్ సార్. ఆయన వేరే అవకాశాలు మళ్ళీ అయినా ప్రమోషన్ ఇచ్చి వేరే పదవుల్లో ఆయన పంపించే అవకాశం ఉంటే అక్కడ ఖాళీ అయితే ఆ ఖాళీలో నాకు అవకాశం ఇవ్వండి, నాకు ఎమ్మెల్యే టికెట్ ఇవ్వండి అని చెప్పేసాను. అది జరగలేదు. ఎస్ సార్. చంద్రబాబు నాయుడు మళ్ళీ పాత వాళ్ళకి బండారు సత్యనారాయణమూర్తి ఇచ్చారు. ఆ తదుపరి కారణాలన్నీ మరి ఆ 2004లో బండారు సత్యనారాయణమూర్తి వాడిపోవడం, మరి నా వల్లే అక్కడ జరిగిందని చెప్పేసి పార్టీకి ఆయన రిపోర్ట్లు ఇచ్చిన దాని మీద నన్ను పార్టీని సస్పెండ్ చేయడం, వాటిని సస్పెండ్ చేశారు నన్ను తెలుగుదేశం పార్టీని సస్పెండ్ చేశారు 2008లో. ఆ సమయంలోనే చిరంజీవి గారు ప్రజారాజ్యం పార్టీ పెట్టడం, ఆ పార్టీలో అయితే మన నాలా కొత్తగా పార్టీ పెడుతున్నారు కాబట్టి నాకు ఎలాగా తెలుగుదేశం పార్టీ నుంచి సస్పెండ్ చేశారు, కానీ ఆల్టర్నేటివ్ ప్రజారాజ్యానికి వెళ్తే మనకు అవకాశాలు ఉంటాయని చెప్పేసి పార్టీలో జాయిన్ అవ్వడం, పార్టీలో చాలా ఇక నియోజకవర్గం అంతా విస్తృతంగా పర్యటన చేయడం, ప్రజల్లో నా కార్యకర్తలు మంచి ఉత్సాహాన్ని తయారు చేసాం. మరి దురదృష్టం మరికి నాకు ఎమ్మెల్యే టికెట్ ఇస్తామని చెప్పేసి అన్నారు, హామీ ఇచ్చారు, నామినేషన్ కూడా వేసుకోమని చెప్పారు. సార్. లాస్ట్ అవర్లో నామినేషన్ వేసిన తర్వాత మరి కొన్ని రాజకీయ కుట్రలు జరిగి నాకు టికెట్ లేకుండా బీఫారం ఇవ్వకుండా చేశారు. అంటే జనాల్లో అపోహ ఏంటంటే జగన్నాథరావు ఆల్మోస్ట్ వదిలేసుకున్నాడు కావాలని అని చాలా అది మంది వాస్తవం కాదు. వదిలేసుకోవడానికి నాలుగైతే నేను నామినేషన్ వేయను కదా, ఎస్ సార్. నాకు బీఫారం ఇవ్వలేనప్పుడు మరి నాకు ఆల్టర్నేటివ్ ఏంటిగా డ్రాప్ అవ్వాలి. బీఫారం ఇచ్చి నేను చేయలేదనుకుంటే అది వేరే విషయం. అవును సార్. నామినేషన్ వేసుకోమన్నారు, బీఫారం ఇస్తామని చెప్పేసి అన్నారు. అప్పట నాయకులు కొంత నన్ను మిస్గైడ్ చేసి రాంగ్ ట్రాక్ పెట్టించి ఎస్ సార్. నన్ను కొంచెం అది బదనాం చేశారు. దాంట్లో చాలా బాధపడ్డాను, చాలా మోసపోయాను కూడా. అప్పుడు మోసపోయారు. మీకు కష్టం అనగానే ఫస్ట్ ఎవరు గుర్తొస్తారు సార్? మీ ఫ్రెండ్స్ ఎవరైనా? నాకు కష్టం అనగా ఫ్రెండ్స్ అని అందరూ ఫ్రెండ్సే. నాకు తానా గ్రామ ప్రజలు నాకు జ్ఞాపకం వస్తారు. ఎస్ సార్. ఎందుకంటే నన్ను ఆదరించి నన్ను ఈ స్థాయికి తీసుకెళ్ళింది నాకు తానా గ్రామ ప్రజలు. మీ లైఫ్లో జరిగిన ఒక అతిపెద్ద తప్పు ఏంటి సార్? తప్పంటే మీరు తెలిసి చేసినా తెలియక చేసినా? చాలామంది అదే మీరు రాజకీయం చేసుకుంటూ ఏదో ఏకగ్రామంగా నువ్వు సర్పంచ్ అయిపోతున్నావు కాబట్టి నీకు ఏదో నడిచిపోతుంది అని చెప్పేసి చెప్పేవారు. కానీ ఆర్థికంగా కూడా ఇబ్బంది పడిన పరిస్థితులు ఉన్నాయి. ఎంచేతంటే నేను ఏ వ్యాపారం లేకుండా ఒక్క డెవలప్మెంట్ అభివృద్ధి, తానా గ్రామ అభివృద్ధి, రాజకీయాలు, పార్టీ అనుకొని తిరిగాను. ఎటువంటి ఇన్కమ్ సోర్సెస్ లేకపోవడం వల్ల కొంచెం అది రాంగ్ ట్రాక్లోకి వెళ్ళాను. అది రాంగ్ ట్రాక్ అంటే ఏ వ్యాపారం చేసుకుని ఉంటే కొంత ఆర్థికంగా బలపడేవాడిని, అది లేకపోవడం వల్ల సామాన్యుడిగా ఉండిపోవాల్సి వచ్చింది. సార్, ప్రస్తుతం మీ ఆదాయం ఎంత? అది ఎలా వస్తుంది? ప్రస్తుతం నా ఆదాయం అయితే మా నాన్నగారు ఇచ్చిన, మా తాతల దగ్గర నుంచి వచ్చిన యాన్సర్ ప్రాపర్టీ. సుమారు మాకు 50 ఎకరాల ల్యాండ్ ఉండేది మా కుటుంబానికి. సార్. మా అక్కజల్లులు 5 నాతో 5 అక్కజల్లులు మీకు? 5 అక్కజల్లులకి 2 ఎకరాలు చొప్పున నాన్నగారి టైంలో ఇచ్చారు. 10 ఎకరాలు ఉన్న 40 ఎకరాలతో వ్యవసాయం, తోటలు, దాని మీద వచ్చిన ఆదాయం. నాకు హాబీ అన్నమండి, లేకపోతే ఆ ఇంట్రెస్ట్ అన్నమండి, ఏదో వర్క్ చేయాలి, ఏదో పని చేయాలి. అవును సార్. ఆ చేసేది అయితే సివిల్ వర్క్స్ చేస్తుంటాను, దాంట్లో కొంత ఆదాయం వస్తుంటుంది, దాంతో అలాగా రొటీన్ అవుతుంది. తానా ఊరు డెవలప్మెంట్ గురించి మాట్లాడుకుంటే ఫస్ట్ పేరు వచ్చే జగన్నాథరావు. రోడ్లు కానీ లేదంటే కాలువలు కానీ అలా అలాంటి వినేటప్పుడు మీకు ఎలా అనిపిస్తుంది సార్ ఫీల్? చాలా ప్రౌడ్గా ఉంటుంది కదా. ఏదైనా సరే మనం చేసేదానికి గుర్తింపు వస్తుందంటే ఎవరైనా ప్రౌడ్గా ఫీల్ అవుతారు కదా. మనం చేసింది నా లైఫ్ అంతా సాక్రిఫైస్ చేసినట్టు తానా గ్రామం అభివృద్ధి నా ధ్యేయం. అవును సార్. ఫస్ట్ తర్వాత నేను మండల ప్రెసిడెంట్ అయిన తర్వాత మండలానికి నేను దత్తత తీసుకున్నట్టు చేశాను, అది కూడా ఆ విధంగా డెవలప్ చేశాను. నాకు మోస్ట్ ఇంపార్టెంట్ నా తానంలో ఒక రోడ్డు వేయాలన్నా, ఒక కాలువ కట్టాలన్నా, ఒక స్కూల్ కట్టాలన్నా, ఒక రెసిడెన్స్ స్కూల్ కట్టాలన్నా, ఒక హాస్టల్ బిల్డింగ్ కట్టాలన్నా, ఏది చేయాలన్నా ఒక ప్లాన్ ప్రకారంగా ఈ విధంగా చేస్తే ఇదంతా పిల్లలకు ఉపయోగపడుతుంది, గ్రామస్తులకు ఉపయోగపడుతుంది, డెవలప్మెంట్కి ఉపయోగపడుతుంది. ఈ సౌకర్యాలు ఉంటే ఇక ఫ్యూచర్ ఇంకా బాగుంటుంది. ఫ్యూచర్ బాగుంటుంది. నేను గ్రామాన్ని ఇది చిన్న కమ్మలిళ్ళతో ఉన్న గ్రామం, దీన్ని ప్రతి వీధికి కూడా రోడ్లు తయారు చేసి, ప్రతి వీధికి కూడా ఒక కాలువ తయారు చేసి, ప్రతి వీధికి కూడా కొలాయిలు వేసి, ప్రతి వీధికి కూడా స్ట్రీట్ లైట్లు వేసి, ఈరోజు ఇంతవరకు మనం చేసింది ఏంటంటే పొలాల్లో కూడా సార్ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఏంటంటే జన్మభూమి కార్యక్రమంలో ఉండి ఎన్ఆర్ చేసి గ్రాంట్లో ఉన్నామండి. వ్యవసాయ రైతులకు కూడా సౌకర్యాలు ఉండాలని చెప్పేసి కాన్సెప్ట్ మీద
వ్యవసాయ పొలాల్లో కూడా గ్రావెల్ రోడ్లు వేసి మెటల్ రోడ్లు వేసి సీసీ రోడ్లు కూడా వేస్తాం ఈరోజు వ్యవసాయ పొలాలకు పొలాలకు కూడా. ఇవాళ రైతులు ఎంత హ్యాపీగా పండిన పంటలు ఫలసాయాలు తెచ్చుకోవడానికి ఎంత హ్యాపీ ఫీల్ అవుతున్నారంటే ఏ ఇబ్బంది లేకుండా. ఎంతో ఇబ్బందులు పడేవారు. నా చిన్నప్పుడు చూసేవాడిని పశువుల బలం మీద తీసుకురావడానికి కానీ లేబర్ కూలి బలు పెట్టుకుని మూసుకొని తెచ్చుకున్నారు. ఇవాళ లారీయో ట్రాక్టరో వ్యానో ఏదో తీసుకెళ్ళి ఆ మెటీరియల్ అంతా తెచ్చేసుకుంటున్నారు ఈజీగా. సార్ మరి ప్రతి పొలాల్లో కూడా వ్యవసాయ పొలాల్లో కూడా వీధి లైట్లు, వ్యవసాయ పొలాలు చీకటి బండి సరే రైతుకి ఇబ్బంది లేకుండా, పాత అదే రోడ్ల మీద నడిచే వాళ్ళకి ఇబ్బంది లేకుండా, భయం లేకుండా, నేల భయం లేకుండా, పాముల భయం లేకుండా వీధి లైట్లు కూడా వేసి మనం అంతా తీసుకొచ్చాం. మీ దగ్గర వాళ్ళని ఎప్పుడైనా కోల్పోవడం వల్ల ఆ సమయం మీకు ఎలా గడిచింది సార్? దగ్గర వాళ్ళంటే మా నాన్నగారు అయితే 83లో చనిపోయినారు. సార్ తర్వాత కోలుకున్నాం. రాజకీయాల్లో గ్రామస్తుల సహకారం, సపోర్టు, కుటుంబ సపోర్ట్తో రాజకీయాల్లో వెళ్ళాం. మొత్తం 2021 సంవత్సరంలో మాత్రం మాకు పెద్ద కుటుంబంలో చాలామంది వ్యక్తులు, మా చెల్లి కరోనాతో చనిపోవడం, మా కోడలు చిన్న కోడలు ఏమో క్యాన్సర్తో చనిపోవడం, అలాగే అప్పుడు మళ్ళీ మా అమ్మగారు పడిపోయి కాళ్ళు ఆవిడ కూడా చనిపోయింది హాస్పిటల్లో. ఒక్క సంవత్సరంలోనే 3 కోల్పోవడం చాలా బాధేసింది. కొంచెం మరి మా కుటుంబానికి అయితే కొంచెం ఇబ్బంది పరిస్థితులు అయినాయి. రాజకీయం ఎప్పుడైనా మీకు వదిలేయాలని అనిపించిందా? రాజకీయం గొడవలు కావచ్చు, లేదంటే ఇంట్లో సందర్భాలు కావచ్చు, ఎప్పుడైనా మీకు వదిలే రాజకీయాలంటే అది నిరంతర ప్రక్రియ. రాజకీయాలంటే అది పదవుల గురించి అని కాదు, సోషల్ వర్క్ చేయడానికి ఎప్పుడు కూడా మనం ముందు ఉంటాం. దానికి ప్రత్యేకంగా పదవులు రాలేదని వదిలేసిన సందర్భాలు అయితే ఏమి ఉండదు. రాజకీయాలు ఏమి ఉండదు, కంటిన్యూటీ అవుతూ ఉంటుంది. ఇప్పుడు చాలా సమయంలో రాజకీయంలో గొడవలు అవటం అటువంటి సందర్భాలు ఏమి ఉండదు. నా లైఫ్లో అయితే రాలే. జనాదర ఫ్యామిలీ నుంచి రాజకీయం ఇంకా అయిపోయింది అని అందరూ అనుకుంటున్నారు. ఫ్యూచర్లో మీ అబ్బాయి వచ్చే అవకాశం ఉందా? మా అబ్బాయిలు ఇద్దరు కూడా సాఫ్ట్వేర్లో ఉద్యోగాలు చేసుకుంటున్నారు హైదరాబాద్ సిటీల్లో. రాజకీయాలకు వచ్చే అవకాశం ఉందంటే అది వాళ్ళ అంబిషన్ పెట్టి ఉంటుంది, వాళ్ళ ఇంట్రెస్ట్ని పెట్టి ఉంటుంది. మా అన్నగారితో మీరు కొనసాగించారు, అలాగే మీది మీ అబ్బాయి అనుకున్న సంగతులు అది చెప్పాను కదా. రాజకీయాలు కొనసాగించాలంటే అది ఒక ఆ ఫ్లోలో వచ్చాం. ఇప్పుడు మారిన రాజకీయాలు చాలా రాజకీయాలు మారిపోయినాయి. ఇప్పుడు అంత రాజకీయాలన్నీ కూడా అభివృద్ధి గురించి కానీ లేకపోతే డెవలప్మెంట్ గురించి అయితే కాన్సన్ట్రేషన్ ఎవరికి లేదు. రాజకీయాలకు వచ్చాం కాబట్టి మూటలు కట్టుకొని మనం సంపాదించుకోవాలనే కాన్సెప్ట్ ఉన్న రాజకీయాలు కొనసాగుతున్నాయి ఇప్పుడు అయితే. మరి అట్లలో మరి మా కుటుంబం నుంచి అయితే నేనైతే ఇప్పుడు పదవులకైతే దూరంగా ఉన్నాను. మరి మా అబ్బాయి అంటే అది ఇష్టం. రాజకీయాలకు వస్తే ఏదైనా సరే మంచి చేయడానికి మనం రావాలి ముందుకి. మనం సంపాదించుకోవడానికి కాకుండా గ్రామానికి సర్వీస్ చేయడానికి, గ్రామానికి అభివృద్ధి గురించి చేయడానికి రావాలి తప్పించి గ్రామం మీద సంపాదించుకోవడానికి రావాలన్నది కాన్సెప్ట్ కాదు. ఆ కాన్సెప్ట్ ఉంటే నా కుమారుడే రావచ్చు, ఎవరైనా రావచ్చు. వచ్చే అవకాశం ఉందంటారా? అది ప్రజలు నిర్ణయిస్తారు. అది మన బలవంతంగా రుద్దాం. మీ అబ్బాయి రావాలని మీకు ఇంట్రెస్ట్ ఉందా? నాలానే మా అబ్బాయి కూడా నాలాగా చేసుకోవాలనుకుంటే వెల్కమ్ చెప్తాం, దానికి తప్పేముంది. అంటే జనాలు ఇప్పుడు ఫాదర్ కొండే వెనకాల బ్యాక్గ్రౌండ్ వాళ్ళ అబ్బాయికి వచ్చే అవకాశం ఉండదు, అంత ఫాలోయింగ్ ఉండదు, కాస్త తగ్గుతుంది. ఆ విషయం మీద మీరు ఏంటంటే అది చెప్పాను కదా, మా నాన్నగారు చేసిన మంచి పనుల వల్ల నాకు ఆ గుర్తింపు వచ్చింది. నా పేరు చెప్పుకొని నా కుటుంబ సభ్యులు ఎవరైనా, నా అబ్బాయిలు ఎవరైనా రాజకీయాల్లోకి వచ్చినప్పుడు మా చిన్న అబ్బాయి రాజకీయ ఇంట్రెస్ట్ వాడికి, రేపు పొద్దు రావాలనుకుంటే మనకి చెడ్డ పేరు రాకుండా రాజకీయాలు కొనసాగించాలి. ఆ వారసత్వం, ఆ వరవడి తీసుకుని వచ్చినప్పుడు అభివృద్ధి గురించి దృష్టి పెట్టుకొని ప్రజలు మనల్ని పొందినప్పుడు వెల్కమ్ చెప్తాం. ప్రత్యక్షంగా నాయకులను కలవటం, రాజకీయ సమావేశాలకి హాజరవటం, అంటే ఇంకా రాజకీయం నుంచి ఇంకేమైనా ఆశిస్తున్నారా మీరు? నా కోరిక అయితే నేను చెప్పాను కదా, నేను సర్పంచ్ చేశాను, నేను ఆర్ఎస్ఎస్ చైర్మన్ చేశాను, మండల ప్రెసిడెంట్ చేశాను, మండల పరిషత్ అధ్యక్షుడు పరవాడ చేశాను, అలా పరవాడ జడ్పీటీ చేశాను. మా కుటుంబంలో కోరిక, నా కోరిక, మా ప్రజలు, మా తానా గ్రామ ప్రజల కోరిక ఎమ్మెల్యేగా చూడాలని చెప్పేసి చూశారు, ఆశపడ్డారు చాలామంది. అది 2009లో నెరవేరాలన్నది. ఇంత రాజకీయ కుట్రలని చెప్పాను చూసా, దురదృష్టం అది వెంటాడింది. దానివల్ల అక్కడ మైనస్ అయింది. ఫ్యూచర్లో చంద్రబాబు నాయుడు గారు అవకాశం ఇస్తే తప్పకుండా వాటికైతే నేను ముందు ఉంటాను సర్వీస్ చేయడానికి. నా బ్రాండ్ అంటే ఏంటి ప్రజలకు తెలియాలి కదా. నేను తానాను ఏ విధంగా డెవలప్ చేశాను, పరవాడ మండలాన్ని కూడా ఆ విధంగా డెవలప్ చేశాను 2001 నుంచి 2006 వరకు. అలాగే నియోజకవర్గాన్ని కూడా మనం అభివృద్ధి చేయడానికి మనం
ఒక ప్రణాళికలు అంటూ ఉంటాయి ప్రతి మనిషికి కూడా. అది చేయడానికి అయితే నేను సిద్ధంగా ఉన్నాను ఇప్పుడు కూడా. ఎన్నికలకు ముందు మీరు వాగ్దానాలు ఇవ్వటం లేదా కొన్ని కారణాల వల్ల అవి తీర్చకపోవటం దానివల్ల జనాలు మర్చిపోతారు అనుకుంటారా? ఎప్పుడు మర్చిపోరు. ఎన్నికల్లో హామీ ఇచ్చింది నెరవేర్చకపోతే మాత్రం అది మర్చిపోయే ప్రసక్తి లేదు. ఎందుకంటే ఆ రోజుకి టెంపరీగా అది మరుగున పడవచ్చు, కానీ మళ్ళీ ఎన్నికలు వచ్చేసరికి మాత్రం ప్రజలకు గుర్తుపెట్టుకుంటారు. పలానా హామీ ఇచ్చావు కదా, నువ్వు ఎందుకు చేయలేదని చెప్పి అడిగే సందర్భాలు ఉన్నాయి, రోజులు ఉన్నాయి, జనాలు ఉన్నారు. మర్చిపోవడం అంటూ ఉండదు. అది చేయలేకపోతే చూస్తారు, అలా ఊరుస్తారు అంతే. అవకాశం వచ్చినప్పుడు అడుగుతారు. ఒకవేళ జనాలు క్వశ్చన్ చేస్తే మీరు ఏం చేస్తారు? ఎందుకు చేయలేకపోయారు అంటే చెయ్యాలంటాను, చెయ్యాలి, 100% చేయాలంటాను. ఏదైతే మనం హామీ ఇచ్చామో అది చెయ్యాలి. చెయ్యలేని మన హామీలు ఇవ్వకూడదు. మనం చేసేదే మన హామీ ఇవ్వాలి. చేయలేని హామీలు ఇవ్వకూడదు, అమలు కానీ హామీలు ఇవ్వకూడదు అంటాను. అంటే కొన్ని సందర్భాల్లో అది అవ్వకపోవటం, రాజకీయాల నుంచి ఫండ్స్ రాకపోవడం, అది మరి పెద్ద ప్రాజెక్టులు అయితే రాకపోతే చెప్పండి. సామాన్య ప్రజలకు కావాల్సింది ఎడ్యుకేషన్, వాటరు, డ్రింకింగ్ వాటర్, లేకపోతే రోడ్ ఫెసిలిటీస్, లేకపోతే ఎలక్ట్రిసిటీ, ఇవే కదా సామాన్యుడికి కావాల్సింది. సంక్షేమ కార్యక్రమాన్ని ప్రభుత్వం చూస్తుంటుంది. మన నాయకత్వం, మనకు సర్పంచ్, ఎంపీపీ లేకపోతే జడ్పీటీసీ మన పదవులు చేసినప్పుడు మనం ఏదైతే నాకు పదవి ఇస్తే, నాకు అధికారం ఇస్తే నేను ఈ కార్యక్రమాలు చేస్తానని చెప్పేసి ఎప్పుడైతే మనం హామీ ఇచ్చామో ప్రభుత్వం నుంచి మనం పోరాటం తెచ్చి మనం చేయాలి, అమలు చేయాలి. అమలు చేయలేకపోతే మనం వేస్ట్ కదా, పదవులు ఎందుకు వేస్ట్ కదా, అది చెయ్యాలి, తప్పదు. ఎన్ని ఫీల్డ్లో, ప్రతి ఒక్క ఫీల్డ్లోనే మనం తొక్కేద్దాం అనుకునే వాళ్ళు, లేదంటే మనం నచ్చకపోయిన వాళ్ళు చాలామంది ఉంటారు. అలా 100 మంది ఉంటారు. అలా మిమ్మల్ని ఎవరైనా తొక్కేద్దాం అనుకున్నారా? రాజకీయాలు సహజం కదా, ఎదగకుండా చేయాలని, అడ్డు లేకుండా ఉండాలని చెప్పేసి తొలగించుకుని చాలామంది ఉంటారు. అది అధిగమించుకొని మనం వెళ్తూ ఉండాలి. ఆ అడ్జస్ట్ దాటుకుంటూ మనం వెళ్తాం. అలాంటి మనుషులు మీరు ఎదురైనప్పుడు ఎలా ఫేస్ చేస్తారు? రియాక్షన్ ఉంటుంది అంటే? రియాక్షన్ ఉండదు. ఇప్పుడు కూడా రాజకీయాల్లో రియాక్షన్ అంటూ ఉండదు. స్వీట్గానే రిసీవ్ చేసుకుంటారు. వాళ్ళ కొత్తంతరాలు మనం దృష్టిలో పెట్టుకుంటాం. మనం ఈ విధంగా జాగ్రత్త పడాలని చెప్పేసి చేస్తాం. చుట్టుపక్కల గ్రామాల్లో పొల్యూషన్ అనేది చాలా పెద్ద సమస్య. ప్రజెంట్ మీ ఊరు గ్రామంలో ప్రజలు దాన్ని ఎలా తీసుకుంటున్నారు? చాలా ఘోరంగా ఉంది పొల్యూషన్ అయితే. ఈ ఫార్మా ఇండస్ట్రీస్ రావడం వల్ల ఒక తానాంకి కాదు ఇది, ఈ పొల్యూషన్ అనేది. ఈ సరౌండింగ్ విలేజ్లు అనుకుంటారు చాలామంది. ఈ తానాంకిని, ఈ సరౌండింగ్ కంపెనీల చుట్టూ ఈ తానం, తాడి, లేకపోతే పరవాడ, ఈ బోని, గ్లామర్తి గ్రామాలు, లంకిలపల్లి అనుకుంటారు. కానీ ఇది విశాఖపట్నం సిటీకే పెద్ద మైనస్. విశాఖపట్నం సిటీకి ఈరోజు విశాఖపట్నం సిటీ వేళ అనకాపల్లి సిటీ ఈరోజు జిల్లా అయింది కాబట్టి ఈ హైదరాబాద్, సికింద్రాబాద్ లాగా అనకాపల్లి, విశాఖపట్నం అనేది ఒక పెద్ద ఎప్పటి నుంచో పెద్ద డెవలప్డ్ డిస్ట్రిక్ట్ ఇది. విశాఖపట్నం జిల్లా అంటే పెద్ద ఫేమస్ అన్ని రంగాల్లోనూ. సెంట్రల్ గవర్నమెంట్ ప్రాజెక్టులో ఉండండి, స్టేట్ గవర్నమెంట్ ప్రాజెక్టులో ఉండండి, ఇటు స్టీల్ ప్లాంట్ కానీ, అటు పోర్ట్ కానీ, ఎయిర్పోర్ట్ కానీ, ఇటు ఎన్టీపీసీ కానీ, ఇందిజా ప్రాజెక్టులు కానీ, ఇటు చాలా చాలా పెద్ద ప్రాజెక్టులు ఉన్న ఈ విశాఖపట్నం జిల్లా. అటువంటి 2 జిల్లాలకి పెద్ద మైనస్ పాయింట్ పొల్యూషన్, ఇది ఫార్మా కంపెనీలు. ఇది మనకు తెలియకుండానే మనకి చుట్టుపక్కల గ్రామాలు మనం అనుకుంటున్నాం, కానీ దీని ప్రభావం గాలిలో, ఎయిర్ పొల్యూషన్లో ఈ సిటీ అంతా కూడా పడుతుంది. విశాఖపట్నం పెద్ద మైనస్. మీకు ఉదాహరణ మీరు చూడండి, ఇటు సైడ్ విశాఖపట్నానికి ఇట్లా అగరంపూడి కానీ, లంకిలపాలెం కానీ, గాజువాక్ కానీ, కొరమపాలెం కానీ ఇటు డెవలప్మెంట్ లేదు. భూములకు వాల్యూ లేదు, డెవలప్మెంట్ లేదు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ ఏది లేదు. అంటే ఎటుంది మళ్ళీ విశాఖపట్నం మధురవాడ అటు సైడ్ విజయనగరం, శ్రీకాకుళం వెళ్ళే రూట్లో ఉంది. ఎంచేత ఈ పొల్యూషన్ రేపొద్దుట ఇదంతా పొల్యూటెడ్. ఈ పొల్యూషన్లో మనం ఎక్కడ ఉంటాం? ఎవడైనా ఫ్లాట్ కొనుక్కోవాలన్నా, ఒక సింగిల్ హౌస్ కొనుక్కోవాలన్నా ఎలాగాల్సి వస్తుందంటే మంచి వాతావరణం కావాలనుకుంటారు. ఇంక్లూడింగ్ సౌండ్ పొల్యూషన్, వాటర్ పొల్యూషన్, ఇవన్నీ ఉన్నాయి. ఇదంత పెద్ద మైనస్ ఇది. అంటే తానం గ్రామం తీసేయాలని చాలాసార్లు వచ్చిందని విన్నాను. అది రాజకీయ నాయకుల వల్ల కుదరలేదు, వాళ్ళ వల్ల అవ్వలేదని చాలామంది మాట్లాడుకుంటున్నారు. దానికి మీరేమంటారు? తానం గ్రామం ఇప్పుడు ఆ రోజైతే తాడి, తానం 2 గ్రామాలు తరలించాలని చెప్పి మనం పట్టుబెట్టాం. అప్పట్లో రమేష్ బాబు గారు, పంచకాల రమేష్ బాబు గారు ఎమ్మెల్యే ఉన్నప్పుడు కలెక్టర్ ఆఫీస్లో ఈ 2 గ్రామాల ప్రజలతో సమావేశం ఏర్పాటు చేశారు. అంటే ఫ్యాక్టరీస్ వాళ్ళతోనే పొల్యూషన్ తీయాలని చెప్పి మేము డిమాండ్ చేసి పెట్టాం. పెట్టినప్పుడు ఈ తానం సరౌండింగ్ ల్యాండ్స్ అన్నీ కూడా తీసేసుకోవడం నోటిఫికేషన్ చేశారు. మనం ఆ రోజు ఏం డిమాండ్ చేసామంటే, మీరు తానం మిగతా ల్యాండ్స్ అన్ని తీసుకుంటే తానం గ్రామాన్ని కూడా షిఫ్ట్ చేయండి. మీరు ల్యాండ్స్ తీసేసుకొని విలేజ్ నాలుగు వదిలేస్తాం అనుకుంటే మాత్రం మేము ఒప్పుకోం. తానం కూడా షిఫ్ట్ చేసేయండి. తాడి అనేది అది డిఫరెంట్, ఎందుకంటే తాడిలో 85-90% ల్యాండ్స్ అని తీసేసుకున్నారు మొత్తం అంతా. తానాలు అది కాదు, తానాలో 25% ల్యాండ్స్ తీసేసినట్టున్నారు కదా సార్. ఇంకా లేదు, అది కూడా పోరాటం చేస్తున్నారు, జరగడం లేదు. అప్పుడున్న అధికారులు ఏం చెప్పారంటే,
అదే సరే తానం షిఫ్ట్ చేయాలనుకుంటే ఏంటి దానికి ఆల్టర్నేటివ్ ఏంటి, దాని ఫండ్స్ ఏంటి, దానికి ఆల్టర్నేటివ్ ల్యాండ్స్ ఏంటి, హౌసింగ్ అయితే ఇవ్వాలి కదా వీళ్ళందరికీ. ల్యాండ్ భూములు పోయిన వాళ్ళు ఒకటే కాదు, ఇల్లు పోయిన వాళ్ళందరికీ ఇవ్వాలి. ఎన్ని వేలు వస్తాయంటే 5,000 కుటుంబాలు వస్తాయని చెప్పాను. 5,000 కుటుంబాలు అంటే దగ్గర 500 ఎకరాలు. తానాలు తీసుకుందేమో 100 ఎకరాలు, అక్కడికి వాళ్ళు ఖర్చు పెట్టేదేమో 500 ఎకరాలు. రీహాబిలిటేషన్ ఇవ్వాలనుకుంటే 1,000 కోట్లు ఖర్చు పెట్టాలి. అలాంటప్పుడు ల్యాండ్సే తీసుకోవడం మానేసి మనం ఇక్కడే ఉంచిస్తే బెటర్ కదా అని చెప్పేసి అన్నారన్నమాట. మేము అప్పుడు చెప్పాం ఇచ్చేస్తామని చెప్పేసి అంటే కాదు. ఇప్పుడు ప్రస్తుతం ఉన్న కడుతున్న కంపెనీలకు కూడా పొల్యూషన్ లేకుండా దానికి ఒక రెమెడీ కూడా ఆలోచించి మాకు తానా గ్రామం ఉంచండి. అంతేగాని మిమ్మల్ని వదిలేసాం మీరు సావండి అంటే మేము ఒప్పుకోం. అవును సార్. ఎందుకంటే మన దగ్గరలోనే ల్యాండ్ ఫీల్ ఉండేది, ట్రీట్మెంట్ ప్లాంట్స్ ఇవన్నీ ఉన్నాయి ఇప్పుడు ప్రస్తుతం. ఇట్లాంటి ప్రభావం తానా మీద పడుతుంది కాబట్టి వాటి నుంచి ఎటువంటి హాని లేకుండా మాకు చేసే పొల్యూషన్ కానీ ఫ్యాక్టరీస్ కానీ ఇవన్నీ చేయాలని చెప్పి ముందే వాళ్ళకి హామీ ఇచ్చి మనం వాళ్ళు డిమాండ్ చేసి మనం తానా గ్రామాన్ని ఉంచడం జరిగింది. అంటే జనాలు ఏమనుకుంటున్నారంటే రాజకీయ నాయకులకి కంపెనీస్ నుంచి చాలా ఎక్కువ అమౌంట్ వస్తుంది, ఫండ్ వస్తుంది, దానివల్ల తీయట్లేదు ఊరిని అని చాలామంది అనుకుంటున్నారు. దానికి మీరేమంటారు? అది రాంగ్ ఎస్ఎస్. అంటే నా జనరల్గా మాట్లాడే మాటలు అది. మరి నేను ఇక్కడ తానా గ్రామంలో ఉన్నాను కదా, అంటే మీరు ఉంటున్నారేమో అని. నా ఆరోగ్యం ఇంపార్టెంట్. డబ్బు ఎవరికి కావాలి? డబ్బు ఎందుకు 1,000 కోట్లు ఉంటే ఉపయోగం ఉంది. నా ఆరోగ్యం బాగుండాలి, నా కుటుంబం బాగుండాలి, అందరూ ఆరోగ్యాలు బాగుండాలి. నేను కూడా ఉన్నాను కదా, ఇక్కడే ఉన్నాను కదా. నేను ఎక్కడో వేరే దగ్గర ఉంటే అప్పుడు మీరు అన్న ఆరోపణకి నేను యాక్సెప్ట్ చేస్తాను. నేను పుట్టింది ఇక్కడ, నా చావైనా పుట్టుకైనా ఇక్కడే ఉంటుంది. దానికి పోరాడతాం. ఎందుకంటే నా ఒక్కడి గురించి కాదు, నా గ్రామం గురించి అందరి గురించి పోరాడతాం. అందరూ ఆరోగ్యం బాగుండాలి. ఆరోగ్యం బాగుండడానికి కంపెనీలతో పోరాడడానికి ఎప్పుడు నేను సిద్ధంగా ఉంటాను. ఎప్పుడు కూడా అది వేరే దానికి మీకు థింకింగ్ అయితే లేదు మా మనసులో కూడా. పోరాడడానికి ఎప్పుడు నేను సిద్ధంగా ఉంటాను. అంటే రాజకీయ డబ్బు వస్తుంది పండగల టైంలో, వీటి టైంలో కంపెనీస్ ఇస్తున్నాయా, లేదంటే మీకు పర్సనల్గా ఏదైనా అమౌంట్ ఇస్తుందా? గ్రామం అది పర్సనల్గా ఎవరు దానికి ఇవ్వరు కూడా. అది ఎవరు రిసెంచరు ఇవ్వడానికి కూడా ఎవరు అంతే. ఎందుకంటే గ్రామం అదే అమ్మవారి పేరు చెప్పుకొని అదొక ట్రస్ట్లా పెట్టాం. అమ్మవారి పేరుని అకౌంట్ పెట్టాం, దానికి ఒక బాడీ పెట్టి దానికి ఒక కమిటీ పెట్టారు. థ్యాంక్ యూ సార్. ఇప్పుడు చిన్న ఒక ఫన్ రౌండ్ ఉంది. మీరు ఎప్పుడైనా దొంగతనం చేశారా? దొంగతనం తెలిసిన తర్వాత అయితే చేయం కదా సార్. అంటే మీరు చిన్నప్పటి నుంచైనా ఫాదర్ జాబ్లో డబ్బులు కొట్టేయడం, లేదంటే స్కూల్లో ఫ్రెండ్స్ పెన్నులు కొట్టేయడం అలా? నేను పొలాల్లోకి వెళ్ళేటప్పుడు, నాకు ఐదో తరగతి చదువుకునేటప్పుడు మా చెరుకు తోటలో పక్కనే ఇంకొకరు వేరే చెరుకు తోట ఉండేది అనమాట, వేరే వాళ్ళది. మా దానికంటే బాగా ఏపుగా పెరిగిన చెరుకు గడ అనమాట. అది కట్ చేసి పట్టుకొచ్చాను, ఒక పార్ట్ చిన్న ముక్క తినడానికి. అది ఆ రైతు పట్టుకున్నాడు నన్ను. పట్టుకున్నారు? పట్టుకుని వెంటనే మా నాన్నతో చెప్తే అదే చెరుకు నన్ను కొట్టారు. అప్పటి నుంచి మరి అటువంటి పనులు చేయలేదు. రియాక్షన్ వెంటనే కనిపించేసింది. దెబ్బ గట్టిగా తెలియదు. మీరు చదువుకునేటప్పుడు, మీ చిన్న ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చదువుకునేటప్పుడు ఎవరైనా మీకు నచ్చారా? ఒక అమ్మాయి కానీ, వాళ్ళ పేరేంటి? దాని ప్రత్యేకంగా అంటే ఏముండదు. నాకు వేరే అమ్మాయిలతో చాటింగ్ చేయడానికి అంటే ఇప్పుడంటే చాటింగ్ అంటారు కానీ అప్పట్లో తిరగడానికి కూడా మాకు అవకాశం ఇవ్వలేదు మా నాన్నగారు. అంటే మీకు 78లో నా మ్యారేజ్ అయిపోయింది. నాకు 20 సంవత్సరాల్లో మ్యారేజ్ అయిపోయింది. అంటే 15 సంవత్సరాల్లో కూడా ఆ ఫీలింగ్స్ వస్తాయి సార్. అది కామన్. అది ఇంటర్మీడియట్ కాలేజ్ చదువుకునేటప్పుడు, హై స్కూల్ చదువుకునేటప్పుడు అమ్మాయిలు చూస్తాం, చాలా బాగుంది అనుకుంటాం, మనసులో అనుకుంటాం తప్పించి ఆ రోజుల్లో చెప్పే ధైర్యం కూడా ఉండదు కదా. అమ్మాయిని చేసుకోవాలి పర్టికులర్గా అటువంటి ఆలోచన అదేం లేదు. అదేం లేదు. అభిమాన హీరో ఎవరు సార్? అభిమాన హీరో అయితే ఇప్పుడైతే చాలా మంది హీరోలు వచ్చారు. అప్పట్లో అయితే అక్కినేని నాగేశ్వరరావు గారు. ఇప్పుడుగా మూవీస్ చూస్తూ ఉంటారా సార్? మంచి రొమాంటిక్ హీరో కదా అని చెప్తా. మీలో రొమాంటిక్ అనేది లేదు? అదేం కాదు, అంటే అట్రాక్టివ్గా మంచి ఎంగేజ్లో మంచి హీరో డ్యాన్స్లో అవన్నీ మంచి బాగుండేవి కాబట్టి. అంటే అదేనే ఎన్టీ రామారావు గారు మంచి పాత్రలు పోషించారు అవి కూడా. కానీ నాగేశ్వరరావు గారికి ఆయనకి డిఫరెన్స్ ఉంది. డాన్స్లో మంచి హీరో కదా, అందుకని అక్కినేని నాగేశ్వరరావు గారు. లేడీ ఫ్యాన్స్ ఎక్కువ ఉంటారు. అది పెళ్ళైన కాడి నుంచి ఇప్పటి వరకు మీ వైఫ్ మిమ్మల్ని ఎప్పుడైనా కొట్టిందా? అదే ఆల్రెడీ ఏం లేదు. అంటే కోపంలో కానీ సరదాగా? అటువంటిది ఏం లేదు.
మీ ఫ్యామిలీలో మీకు బాగా ఇష్టమైన పర్సన్ ఎవరు సార్? మా పిల్లలంతా ఇష్టమే, నా భార్య కానీ నా కుటుంబం కానీ అందరికన్నా చిన్నవాడు మా మనవడు ఉన్నాడు, ఎస్ సార్. మా పెద్ద అబ్బాయి కొడుకు కుశాల్ రాఘవన్. అటు అందరికన్నా చిన్నవాడు కాబట్టి ముద్దుగా ఉంటాడు. ఎస్ సార్. ఫ్యూచర్లో ఎవరైనా రాజకీయంలోకి రావాలనుకుంటే మీరు ఎలాంటి సజెషన్స్ ఇస్తారు? నేను ఇందాక చెప్పాను, రాజకీయం అంటే పదవులు సంపాదించడానికి ఆర్థికంగా బలపడడానికి కాదు సార్. పదవులు తీసుకోవడం, ప్రజలకు సేవ చేయడానికి, సర్వీస్ చేయడానికి మనం వస్తున్నాం. లాభాన్ని అపేక్షించి కాదు, పదవిని ఆశపెట్టి తీసుకున్నప్పుడు ఆ పదవికి న్యాయం చేయాలి. అది నా కాన్సెప్ట్. అంటే డబ్బు ఉంటేనే జనాలు వస్తారు. ఇప్పుడు నాన్నది అలాగైంది. సార్ నా రాజకీయం భవిష్యత్తు స్టార్ట్ అయినప్పుడు ఎటువంటిది లేదు, అదే చెప్తున్నాను కదా. ఏకగ్రీవంగా చేసినప్పుడు అందరూ నా మనుషులే, నా గ్రామానికి ఏదో సర్వీస్ చేయాలి అన్న ఆలోచనతో మేము వచ్చాం. ఆ విధంగా చేసేవాళ్ళు ఉంటే వెళ్ళనుకుంటుంది, మంచిది అది. అంటే మీ ఫాదర్ నుంచి ఫాలోయింగ్ మీకు వచ్చిందా, లేదంటే మీ అంతకంటే ఎక్కువ పెరిగింది అనుకుంటున్నారా మీ ఫాలోయింగ్? మా ఫాదర్ కంటే నాకు పెరిగిందని నేను అనుకోను. ఆ రోజుల్లో వాళ్ళే హీరోలు, అవును సార్. అంతే కదా. ఆ రోజుల్లో ఆ ప్రజలు వాళ్ళే హీరోలు. Yes, ఆ తర్వాత మా పిల్లలు వస్తే వాళ్ళు కూడా ప్రజలు మనల్ని పొందాలంటారు. రాజకీయాలకు రావాలనుకుంటే ప్రజలు మనల్ని పొందే పదవులు చేయాలి తప్పించి, పదవులకు వచ్చినప్పుడు చేయాలి తప్పించి మనం స్వలాపేక్షకి ఆశపడి మాత్రం చేయకూడదంటాను నేను అనేది. సార్ ఓకే, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్ రాఘవ మామ. రాఘవారిని సపోర్ట్ చేయండి.